హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్ని షేర్ చేస్తున్నాను. ఇంకా నిన్న హాలిడే కదండి, అందుకని కొద్దిగా లేట్గా లేచామన్నమాట. ఇంకా లేచిన తర్వాత మా హస్బెండ్ చెప్పారు, ఇంకా ఈరోజు డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాము పదా అని అన్నారనమాట. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ ఈరోజు కుదరట్లేదు. ఇంకా ఈరోజైనా వెళ్దాము అని ఇంకా సరేనని అన్నాను. ఇంకా నైటే పెసరట్టుకి నానపెట్టేశాను. ఇంకా పిల్లలకి పెసరట్టు వేసి ఇచ్చేస్తున్నాను. వాళ్ళు బ్రష్ చేసేసారు. ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీ. పిల్లలు ఎక్కడైనా బయటికి తీసుకువెళ్తామా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు రెడీగా ఉంటారు. ఇంకా వాళ్ళకి దోశ వేసి ఇచ్చేస్తే వాళ్ళు తొందరగా తినేస్తారు కదా. ఇంకా అంతలోకి హీటర్ కూడా పెట్టేశాను స్నానం చేయడానికి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా పెద్ద పాపకి వేసి ఇస్తున్నాను. ఇంకా ఆమెకి తొందరగా వేసి ఇచ్చేస్తే ఇంకా మా చిన్న పాప కూడా వేసి ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళిద్దరూ టీవీ చూస్తున్నారు. మరీ లేట్ అవుతుంది, టీవీ చూసుకుంటూ అలాగే కూర్చుంటాను. మా వాళ్ళ డాడీ అరుస్తున్నారు అనమాట. ఇంకా సరేనని ఇంకా తొందరగా తినండి అని చెప్పాను. ఇంకా తర్వాత ఇంకా మా పెద్ద పాపకి వేసి ఇచ్చాను కదా, ఇంకా మా చిన్న పాపకి కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా దోశల్లోకి అల్లం చట్నీ కాంబినేషన్గా చేశాను. ఆ పెసరట్టుకి అల్లం చట్నీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా తర్వాత మా చిన్న పాప కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరూ తింటున్నారు. వాళ్ళ డాడీ తొందరగా తినండి, మరి లేట్ అయిపోతుంది, మళ్ళీ చాలామంది వచ్చేస్తారు అని. డీమార్ట్కి ఎప్పుడైనా ఎవరు లేనప్పుడే చాలా తక్కువ మంది ఉన్నప్పుడే వెళ్ళాలి. అప్పుడే మన పని తొందరగా అయిపోతుంది. లేకపోతే బిల్డింగ్కి చాలా క్యూ ఉంటుంది కదా. అందులోనూ హాలిడేస్లో అయితే చాలామంది వస్తారు, అందుకని అన్నారనమాట. ఇంకా తర్వాత లోపలికి వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఏమేం కావాలో ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ తీసేసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పల్లీలు అవి ఇవి తీసుకుంటున్నాం అనమాట. ఇంకా నేను ఎక్కువగా ఏమి తీసుకోను, మా హస్బెండ్ తీసుకుంటారు. తనైతే గబగబా తీసేసుకుంటారు. నేను తీసుకుంటాను, నువ్వు అక్కడ నించో అని చెప్తారనమాట. అందుకని నేను ఇక్కడ నించుంటాను పాప దగ్గర. ఇంకా తను వెళ్ళి అన్నీ తీసుకొని వస్తారు. ఇంకా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేయించుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడికి రాకుండా పిల్లలు ఉంటారా, కంపల్సరీ వస్తారు. మా హస్బెండ్ ఏమో బాల్ తీసుకో మమ్మీ అంటే, నాకు బాల్ వద్దు, నాకు కుకింగ్ టాయ్ కావాలి అని అందనమాట. వాళ్ళ డాడీ చాలాసేపు కన్విన్స్ చేయడానికి చూశాడు, కానీ కన్విన్స్ అవ్వదు. లాస్ట్కి కొనుక్కుంది. ఇంకా కుకింగ్ టాయ్ కొనుక్కుంది, ఆమె చేతిలో ఉంది చూసారా. ఇంకా అదే అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సరుకులన్నీ బిల్లింగ్ చేంజ్ చేసుకున్నాము. దీనికే 5,000 చిల్లర అయిందనమాట. నేనేమి ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు. ఇంట్లో కావాల్సిన సరుకులకే 5,000 అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని మేము ఆటోకి వచ్చేసాము. మా హస్బెండ్ ఏమో వేరే పని మీద అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. తర్వాత ఇంకా అన్నం కూర వండేసిన తర్వాత ఇంకా పిల్లలకి కూడా పెట్టేసి ఇంకా సాయంత్రం పూట ఇంకా సరుకులన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా పాప తీసిస్తుంది, మా పెద్ద పాప. ఆమెకి సదరడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని అన్నీ తీసిస్తుంది. లాస్ట్ టైం సర్ఫ్ తీసుకున్నాను, కానీ ఇంకా ఈసారి ఇంకా లిక్విడ్ తీసుకుందామని లిక్విడ్ తీసుకున్నాను. సర్ఫ్ వేస్తే ప్యాంట్ల మీద అంతా సర్ఫ్ అలాగే ఉంటుంది. ఇంకా లైజాల్ తీసుకున్నాము, కోల్గేట్ ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇంకా అన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరూ సదిరేస్తున్నారు. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా ఆయన కూడా అన్నం తినేసి ఇంకా ఇక్కడ సరుకులు అక్కడ సదిరేస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత ఏమేమి తీసుకున్నామా, ఇంకేమైనా మిస్ అయ్యాయా అని చూస్తున్నాం అనమాట. ఈసారి పింక్ సాల్ట్ తీసుకున్నాము. పింక్ సాల్ట్ హెల్త్కి మంచిది అని, ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అని పింక్ సాల్ట్ తీసుకున్నాం అనమాట. ఆయిల్ కూడా ఈసారి అలోవెరాది తీసుకున్నాను, ట్రై చేద్దాము అని. ఇంకా మా పిల్లలకి పౌడర్ కావాలి అంటే ఈ పౌడర్ని తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత సోపులు ఎప్పుడు ఒకటి కాకుండా ఇలా బాక్స్ ఉన్నది తీసుకుంటాను. ఇందులో సిక్స్ సోప్స్ వస్తాయి అన్నమాట. చాలా తక్కువనే పడుతుంది. ఒకేసారి ఇలా తీసుకుంటే మనకి ఒక సోప్ ఎక్స్ట్రా వస్తుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం పెద్ద బాక్స్ కొనుక్కుంటే మనకి ఒక సోప్ ఎక్స్ట్రా వస్తుంది. 4 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది అనమాట. మాకు సోప్స్ చాలా తొందరగానే అయిపోతాయి. ఈ డవ్ సోపులు ఇలా అనగానే చాలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఇంకా డాక్టర్ మా పెద్ద పాపకి ఇదే వాడమన్నారనమాట. అందుకని ఇంక ఇదే తీసుకుంటున్నాం. ఇంకా అందరికీ సపరేట్ ఎందుకని ఇంకా అందరము ఇదే వాడుతున్నాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి హనీ బాటిల్ తీసుకున్నాము. హనీ బాటిల్ కూడా అయిపోవచ్చింది. ఈసారి ఇంకా పెద్ద బాటిల్ తీసుకున్నారు మా హస్బెండ్. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళ సరుకులన్నీ సదరేస్తున్నారు, చూసారు కదా. ఇంకా స్టీల్ డబ్బాలు, కేజీల డబ్బాలు, 2 కేజీల డబ్బాలు అలా ఉన్నాయన్నమాట. నా దగ్గర మా పెళ్ళికి గిఫ్ట్ పెట్టినారనమాట. ఇంకా బాక్సులలో సదిరేసుకుంటున్నాము. మా పెద్ద పాప అన్ని అందులో ఒక బాస్కెట్ ఉంటుంది, ఒక డబ్బాలాగా, అందులోకి పెట్టేస్తుంది. ఇంకా మొత్తం అంతా సర్దేసుకుంటున్నాము. మళ్ళీ అలాగే పెట్టేస్తే మళ్ళీ రేపటికి మళ్ళీ పని అయిపోతుంది కదా. ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడే సర్దేద్దామని ఇంకా అన్నీ సర్దేస్తున్నారు. ఇంకా తర్వాత సాయంత్రానికి అన్నం వండేసాను. పొద్దున్నే కర్రీ ఉందన్నమాట. పొద్దున్న చేసిన వంకాయ ఫ్రై ఉంది. ఇంకా
మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ చేపల కూర పంపించిందనమాట. ఆ చేపల కూర కూడా ఉంది. ఇంకా మళ్ళీ కర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అందుకని అన్నం ఒకటే పెట్టేస్తున్నాను అనమాట. అన్నం పెట్టేస్తే ఇంకా పని అయిపోతుంది. ఇంకా తర్వాత వెళ్ళి ఇల్లంతా ఊడ్చేయాలి. పొద్దున్నుంచి ఇల్లు సరిగ్గా ఊడవనే లేదు. అంతా చెత్త చెత్తగా ఉందనమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకొని మొత్తం నీట్గా పెట్టుకోవాలి. ఇంకా అంట్లు కూడా ఉన్నాయి కడిగేవి. ఇంకా అంట్లు కూడా కడిగేసేయాలి. మళ్ళీ రేపు పొద్దున స్కూల్ ఉంది కదా. ఇంకా తర్వాత పిల్లలకి పాలు కలిపి ఇచ్చేసాను అనమాట. ఇంకా వాళ్ళకి కొద్దిగా ఫ్లమ్ పట్టేసినట్టు ఉందనమాట. ఇంకా అందుకని జలుబుగా ఉంది అని ఇంకా పాలల్లో కొద్దిగా పసుపు కొద్దిగా హనీ వేసి కలిపి ఇచ్చేస్తున్నాను. ఇలా ఇస్తే పిల్లలకి లోపల ఏమైనా ఫ్లమ్ ఉన్నా ఈ పసుపు వేడి అంటారు కదా, ఆ వేడి వల్ల తొందరగా ఫ్లమ్ ఇది అవుతుంది అని ఇంకా పసుపు హనీ వేసి ఇస్తానన్నమాట. ఎప్పుడైనా ఈ విధంగా జలుబుగా ఉన్నప్పుడు మామూలుగా అయితే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కలిపి ఇస్తాను. వెదర్ చేంజ్ అయినప్పుడు ఇలా వాళ్ళకి ఏదైనా కొద్దిగా బాగాలేనప్పుడు ఇలా కలిపి ఇస్తే మా పిల్లలు అయితే ఇష్టంగానే తాగుతారు. కొంతమంది పిల్లలు అయితే అసలు ఇష్టంగా తాగరు కదా, వీళ్ళు బాగానే తాగుతారు. అందుకని అప్పుడప్పుడు ఇలా కూడా కలిపిస్తాను అనమాట. అందుకని మేము హనీ బాటిల్స్ కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకుంటాము. ఇంకా హనీని రెగ్యులర్గా వాడడం కూడా చాలా మంచిది కదా హెల్త్కి కూడా, ఇంకా పిల్లలు కూడా మంచిది అని ఇంకా హనీని ఎక్కువగానే వాడతాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి పాలు కలిపి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ తాగనన్నారు. ఇంకా తర్వాత పాలు మళ్ళీ తాగకపోతే మళ్ళీ అలాగే మురిగిపోతూ ఉంటాయి. మళ్ళీ మా హస్బెండ్ అరుస్తారు పిల్లలకి పాలు పోయలేదా అని. ఇంకా వాళ్ళకి పాలు కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట. మా చిన్న పాప అయితే సరిగ్గా తాగలేదు, కానీ మా పెద్ద పాప అయితే బాగానే తాగింది. ఇంకా మా చిన్న పాపకి పాలు తాపించాలి అంటే చాలా కష్టం అనమాట. తొందరగా తాగదు. పాలంటే ఎందుకో మరి చాలా దూరం వెళ్ళిపోతుంది. స్వీట్స్ అయినా చాలా తక్కువగానే తింటుంది. స్వీట్స్ చాలా ఇష్టంగా అసలు తినదు. ఎప్పుడైనా అప్పుడు తింటుంది, కానీ మా పెద్ద పాప అనేది చాలా బాగా తింటుంది. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళిద్దరికి పాలు కలిపి ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను కూడా ఇంకా కాఫీ తాగుతాము అని కొంచెం తలనొప్పిగా ఉంది, బయటికి వెళ్ళొస్తే ఎందుకో హెడేక్ అనిపిస్తుంది. ఇంకా కాఫీ తాగుదాము అని ఇంకా కాఫీ కలిపేసుకొని కాఫీ తాగేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.